ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ఆ ఒక సువార్త వచ్చిన ఆ భాగంలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క వాగ్దానాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంట దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకవేసి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆయన యొద్దకు వచ్చిన ఇద్దరు గుడ్డివారికి యేసు ప్రభువారు ఇచ్చినటువంటి వాగ్దానముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత అనగా కపెర్నహూము అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 16లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, కపెర్నహూములోనే రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని యాయీరు అనేటటువంటి సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను యేసు ప్రభువారు బ్రతికించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఈ విషయాలు మనకి మార్కు సువార్త 5వ అధ్యాయం 21-43 ఆ సువార్త వచ్చిన భాగాల్లో, లూకా సువార్త 8వ అధ్యాయం 40 నుండి 56 వరకు రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లోనూ, అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం మరి 18 నుండి 26 వరకు రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యేసు ప్రభువారు కపెర్నహూము నుండి ఆయన యొక్క పరిచర్యను ఆయన ప్రారంభిస్తూ మరి ఆయన గలిలయ సముద్ర తీర ప్రాంతాలు అవ్వచ్చు, లేక గలిలయ ఆ సముద్ర ఆవల ఉన్నటువంటి ప్రాంతాలు అవ్వచ్చు, లేక యువతలు ఉన్నటువంటి ప్రాంతాలు అవ్వచ్చు, యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనైనా ఆయన పరిచర్యకు వెళ్ళి మరలా ఆయన తన యొక్క నివాస స్థలమైనటువంటి కపెర్నహూమునకు ఆయన వస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఆ ఒక పరిచర్యలో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు కపెర్నహూములో మరి అక్కడ అద్భుతాలు ఆయన చేసినప్పుడు ఇక పరిచర్య ముగించుకొని తన ఎంట ప్రవేశించు ఆ సందర్భంలో వచ్చిన వారిగా ఈ ఇద్దరు గుడ్డివారిని మనం చూస్తూ ఉంటాం. వీరు యేసు ప్రభు ద్వారా జరిగినటువంటి అసాధ్యమైనటువంటి అద్భుత కార్యాలను వీరు విన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వినిన తర్వాత యేసు వెంట వారు యేసు నివాసము చేస్తున్న కపెర్నహూములో ఆయన నివాస స్థలానికి వారు వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో మరొక విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. యెరూషలేమునకు పోవు మార్గమున ఆయన యెరికోలో మరి ఆ మార్గములో ప్రియా దేవుని బిడ్డలారా ఇద్దరు గుడ్డివారిని బాగు చేసినట్లు మత్తయి సువార్త 20వ అధ్యాయం 29-34 ఆ వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. జక్కయ్య ఎంట బస చేసినటువంటి ఆ ఒక సందర్భం కూడా యెరూషలేమునకు పోవు మార్గమున యెరికో ఆ మార్గములో ప్రియా దేవుని బిడ్డలారా ఇద్దరు గుడ్డివారిని యేసు ప్రభువారు స్వస్థపరిచిన తదుపరి జక్కయ్య ఎంట ఆయన బస చేసినట్లు లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వరకు రాయబడిన ఆ సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. కపెర్నహూములో తన నివాస ఆ ఒక స్థలములో తాను నివాసం ఉంటున్నటువంటి స్థలములో ఇద్దరు గుడ్డివారిని ఆయన బాగు చేశారు, స్వస్థపరిచారు. అదేవిధముగా యెరూషలేమునకు పో మార్గమున ఆయన యెరికోలో ప్రవేశించిన సందర్భంలో ఇద్దరు గుడ్డివారిని ఆయన స్వస్థపరిచారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, 2 సందర్భాలు మనకి కనబడుతున్నాయి. అయితే ఈ గుడ్డివారు వేరు సందర్భాల్లో యేసు ప్రభు ద్వారా స్వస్థత వారు పొందినట్లు మనం చూస్తున్నాం. గనుక కపెర్నహూములో స్వస్థత పొందిన వారు వేరు, యెరూషలేమును ఆయన వెళ్తున్న సందర్భంలో యెరికోలో ఆయన ప్రవేశిస్తున్న ఆ సందర్భంలో అక్కడ స్వస్థపరచబడిన గుడ్డివారు వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు నేను మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చెప్పుకుంటున్నది మట్టుగా ప్రియా దేవుని బిడ్డలారా కపెర్నహూములో మరి యేసు ప్రభువారు నివాసం చేస్తున్న ఆయన ఎంట ఆయన స్వస్థత పొందినటువంటి గుడ్డివారు ఇద్దరు అయ్యి ఉన్నారని మనం తప్పక
తెలుసుకోవాలి. అయితే యేసు ప్రభువారు వాగ్దానం ఇచ్చింది కూడా కపెర్నహూములో ఆయన నివాసం చేస్తున్న ఆయన ఇంటికి తనను వెంబడిస్తూ వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిన గ్రుడ్డివారిని మరి ఆ వారిని స్వస్థపరచక ముందు ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఇచ్చినటువంటి వాగ్దానముగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అనేటటువంటి ఈ వాగ్దానాన్ని ఆయన ఎవరికి ఇచ్చారంటే ప్రియా దేవుని బిడ్డలారా కపెర్నహూములో తన నివాస స్థలమునకు వచ్చి మమ్మును కరుకరించుమని దీనత్వముతో సాత్వికముతో కోరినటువంటి ఇద్దరు గుడ్డివారికి ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది అని ప్రభు సేవకునిగా మరొకసారి నేను వివరముగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా విషయాలు గమనించండి. గుడ్డివారికి చూపు దయచేయడమే అసాధ్యమైనటువంటి పని. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గుడ్డివారికి చూపును దయచేయడం అసాధ్యమైనటువంటి పని. కానీ ఈ అసాధ్యమైనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేయగలడని వారు నమ్మారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాన్ని గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28-30లో మనం చూస్తుంటాం. ఈ అసాధ్యమైనటువంటి ఆ ఒక కార్యాన్ని యేసు ప్రభువారు చేయగలరు అని వారు గుర్తించి గ్రహించి యేసును వారు అనుసరించి వెంబడించి ఆయన నివాస స్థలానికి వెళ్ళి అయ్యా మేము చూపు పొందాలని ఆశపడుతున్నాం, నీవు మాకు దృష్టిని దయచేయగలిగిన దేవుడో చూపును దయచేయగలిగిన దేవుడు అని వారు దావీదు కుమారుడా మమ్మను స్వస్థపరచని వారు కోరినప్పుడు యేసు ప్రభువారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఆ వాగ్దానపు మాటను వారు నమ్మినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి నమ్మిక చొప్పున యేసు ప్రభువారు ఒక అసాధ్యమైనటువంటి అద్భుతాన్ని వారి జీవితంలో చేసినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి చూపును ప్రసాదించడం అంటే మరి భూమి మీద ఏ మనిషికి కూడా అది మరి ఏ మనిషి కూడా చూపును ప్రసాదించలేడు. మనిషికి అసాధ్యమే ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి యేసు ప్రభువారు దేవుడు గనుక ఆయన సర్వమానవాళి పాప పరిహార్థము కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చారు గనుక ఆయన దేవుడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మేము చూపు పొందాలని మనవి చేసుకున్న వారి జీవితాల్లో ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని అద్భుత కార్యాన్ని జరిగించి స్వస్థత కార్యాన్ని ఆయన చేసి చూపును దయచేసిన గొప్ప దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియులారా మరి ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ సమయంలో. ఇలాంటి కార్యాలు ఒక సృష్టికర్తకు మాత్రమే సాధ్యము అని మనం తెలుసుకోవాలి. ఇది మనుషులకు మట్టుగా అసాధ్యమని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక అసాధ్యము అయినటువంటి మనుషులను మనం నమ్మక సమస్తాన్ని సాధ్యము చేయగల యేసుక్రీస్తు దేవుణ్ణి వీరి వలె నమ్మగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా మరి మన యొక్క ఆర్థిక సమస్యలు పోయి సమృద్ధి గల స్థితితో ఆయన మనల్ని నింపే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1-7 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా వివాహము అయి కూడా సంతానము లేక సంతానము కొరకు ఆశ పడుచున్నటువంటి వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు కూడా యేసుక్రీస్తుని దేవునిగా విశ్వసించగలిగితే నమ్మగలిగితే వారికి సంతానమును దయచేయు గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 113వ కీర్తన 9వ చరణంలోను అదేవిధంగా ఆదికాండం 15వ అధ్యాయం 2లోను అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 21:1-8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సంతానమును దయచేయు గొప్ప దేవుడు. అంతేకాకుండా సమృద్ధి స్థితితో మనల్ని నింపే గొప్ప దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దీర్ఘకాలిక అనారోగ్యముల చేత ఎవరైతే విడుదల పొందలేక మరి ఆ మందులు రకరకాల మందులు రోజు మింగుతూ మరింత బాధలకు గురవుచున్నటువంటి వారు అనేకులు ఉంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆయన అటువంటి వారిని కూడా ఆ దీర్ఘకాలిక ఆ ఒక అనారోగ్యాల నుండి విడిపించగలిగినటువంటి గొప్ప దేవునిగా యేసు ప్రభువారు ఉన్నారని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోబు గ్రంథం 5వ అధ్యాయం 19-20 వరకు అదేవిధముగా మార్కు సువార్త 5వ అధ్యాయం 25-24 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి ఆ గ్రుడ్డివారి వలె ఈ ఇద్దరు గ్రుడ్డివారి వలె ప్రభు యొక్క
వాగ్దాన ప్రకారంగా ఏమండి ప్రభువుని మనం విశ్వసించగలిగితే ఏమండి మన జీవితాల్లో కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా. ఎందుకంటే ఏమండి దేవుని యొక్క వాక్యములో జరిగినటువంటి కార్యము ఏమండి మరి అది మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటున్నాము గనక ఏమండి వారి వలె మనం నమ్మగలిగితే ఏమండి ప్రభు అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని ఆయన అంటూ ఉన్నారు. ఆనాడు ఏమండి ఆయన అన్నిటువంటి ఆ వాగ్దానపు మాటను ఆ ఇద్దరు గుడ్డివారు నమ్మారు, విశ్వసించారు. అయ్యా నీవు మమ్మల్ని బాగు చేయగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం అన్నప్పుడు వెనువెంటనే వారు చూపును పొందారు. వారే కాదు ప్రియా దేవుని బిడ్డారా, ఈ వాగ్దానాన్ని వింటున్న మనం వారి వలె ఏమండి యేసుక్రీస్తు దేవుడని విశ్వసించి ఆయనే ఏమండి మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితుల నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడని నమ్మగలిగితే మన నమ్మిక చొప్పున ఏమండి మనకు విడుదల కలుగుతుంది, ఏమండి గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. ఏమండి మరి ఏ ఏ కార్యాలు ఏమండి జరగకుండా ఆలస్యమవుతున్నాయో వాటన్నిటి విషయాలు విడుదల అద్భుతాలు మనం మన జీవితాల్లో చూడగలం. ప్రభు యొక్క ఈ వాగ్దానం మన వినికిల్లో దీవించునుగాక. ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ప్రతి దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఒక అద్భుత వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు కృపించారు. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, అయా ఇగోనైనా నీ వాగ్దానపు ఈ మాటలను ఈ విధముగా మీ ధ్యానం చేసుకుంటూ రకరకాలుగా కృంగిపోయినటువంటి అయా నెమ్మది లేక సమాధానం లేని అయా నీ బిడ్డలకు ప్రభా ఈ వాగ్దానాల ద్వారా ఒక ఆదరణ, అయా ఒక మానసిక ధైర్యాన్ని ప్రభా ఇది నీ వాగ్దానము అయా, నీ వాగ్దాన ప్రకారంగా అయా ఇగో ప్రభువా మమ్మల్ని దీవించే దేవుడు అయితే నీ వాగ్దానపు మాటలను మేము విశ్వసించినప్పుడు అయా వాటికి కావలసినటువంటి ఆత్మీయతను మా జీవితాలు మేము కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు చేసే గొప్ప దేవునిగా నీ ఉన్నావని దేవా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అందును బట్టి మీ స్తోత్రాలు. అయా మా ఒక నమ్మిక చొప్పున అయా మాకు ప్రతి అయా కార్యాలు కూడా కలుగుతాయి, జరుగుతాయని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించి ప్రభా ఈ వాగ్దానంలో ఉన్న దీవెనలు వారికి దయచేయమని దేవారు అక్కరాల అవసరాలు తీర్చి దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారు తలపెట్టే కార్యాల్లో మంచి విజయాలు సఫలత మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేశ్వర ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.